హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే అహంకారం. ఈ అహంకారంతో మమ్మల్ని ఎవరూ ఏమి చెయ్యలేరని చెప్పి నెల రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థులపైన లాఠీలతో, పెల్లెట్ గన్స్తో విద్యార్థులను దారుణాతి దారుణంగా కొట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. చివరికి ఈ విద్యార్థుల యొక్క ఉద్యమం ఏదైతుందో అది ఉధృతం కావడంతో వాళ్ళ ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 13 సంవత్సరాలుగా మాకు తిరుగులేదు, మోదీకి ఎదురొస్తారా, మోదీ సంగతి ఏంటో చూపిస్తామని మాట్లాడినటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడ్డాయి. ఈరోజు ఈ ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్కి కూడా పాకింది. సో ఏదైతే బొద్దింకలే కదా అని లైట్ తీసుకున్నటువంటి క్రమంలో, బొద్దింకలకు దమ్ము లేదన్నటువంటి క్రమంలో బొద్దింకలు ఈరోజు ఏదైతే తమ దమ్ము చూపించి వీళ్ళ డిమాండ్లను నెరవేర్చుకున్నాయి. ఈ డిమాండ్ల కోసం పోరాటం చేసే దేశద్రోహులు అన్నారు, విదేశీ శక్తుల చేతిలో పని చేస్తున్నారని అన్నారు. అంటే వీళ్ళేంటి, మన కులాలు మతాలను అంటగట్టేస్తూ వాడు ఆ కులపోడు, వీడు ఈ కులపోడు, వీళ్ళందరూ వివిధ రకాల కులాలకు మతాలకు చెందినటువంటి వారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసిన వ్యక్తులు మరి ఇప్పుడు తల వంచినారు కదా, రాజీనామా చేసినారు కదా, ఆ డిమాండ్లు కూడా నెరవేర్చాల్సిన పరిస్థితికి వచ్చింది కదా. ఎస్, వచ్చింది. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని చెప్పి ఇక్కడ నిరూపించబడింది. చరిత్రలో నిలిచిపోయే విక్టరీ ఇది. అహంకారం మెడలు వంచినటువంటి విక్టరీ ఇది. సో ఇక్కడ ఏదైతే సామాజిక కార్యకర్త వాంగ్చుక్ ఆమరణ దీక్ష దేశ యువత అందరినీ ఆకట్టుకుంది కాబట్టే మరి ఒక ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉద్యమం ఉధృతంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఏదో పనిపాట లేకపోతే ఏదో పిచ్చి దానిలో కోసం కాదండి. విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి దీంట్లో ఇక్కడ ఏదైతే నీటి యూజ్కి సంబంధించి 2026 పేపర్ లీకేజ్ కావడం, అదేవిధంగా సిబిఎస్ఈ ఆన్లైన్ మార్కింగ్ ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఈ తప్పులన్నీ పెట్టుకొని వీటి గురించి మాట్లాడండి అయ్యా బాబు, వీటి గురించి యువత ఉద్యమం చేస్తున్నారంటే వాళ్ళని రకరకాల పేర్లు పెట్టేసి వాళ్ళని అవమానించి వాళ్ళపైన దాడులు చేసి విద్రోహ శక్తులని చెప్పి అవమానించిన పరిస్థితి. మన తెలుగు రాష్ట్రంలో మీడియా చూడండి, దారుణం ఏంటంటే ఎక్కడ కూడా దీనికి సంబంధించి చర్చ పెట్టలేదు. వాళ్ళని విద్రోహ శక్తులుగా చూసినారు. మీరు ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మీరు చేసినటువంటి తప్పిదాల కారణంగా వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఈ రోడ్డు ఎక్కితే రాళ్ళు పట్టుకున్నారు, అది పట్టుకున్నారు అంటే మీరు గన్నులు పట్టుకొని, లాఠీలు పట్టుకొని, పెల్లెట్ గన్స్ పట్టుకొని దాడులు చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పోలీసులు కాలు అడ్డం పెట్టేసి వాళ్ళను తొక్కి గుంజి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ మీద దాడులు చేస్తే దాన్ని ఏమంటారు? దాని గురించి ప్రశ్నించరా? దాని గురించి మాట్లాడరా? ఈ పేపర్ లీకేజ్ కారణంగా చనిపోయిన కుటుంబాలకు మరి అన్యాయం జరిగింది, దాని గురించి మాట్లాడరు. సో కానీ యువత తలుచుకుంటే, కానీ యువత దీనిపైన ఉద్యమం చేసింది, విజయం సాధించింది. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఏదైతే ముందుగా అహంకారంతో ఉన్నారో ఆ అహంకారం తలలు వంచాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళ డిమాండ్లు నెరవేర్చాల్సిన పరిస్థితి వచ్చింది. డిమాండ్లు నెరవేర్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ కారణంగా అయితే కుటుంబాలు చనిపోయారు, ఆ కుటుంబానికి ₹1 మరి కేసులు ఏదైతే పెట్టారో ఆ కేసులకు సంబంధించి కూడా కొట్టివేయాలని చెప్పేటువంటి అంశానికి సంబంధించి కానీ నిరసనకారులపై కేసులకు సంబంధించి సో ఈ రకంగా మరి అన్నీ కూడా డిమాండ్లు నెరవేర్చిన పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ దీనికి ఫస్ట్ ఏమంటారు, దేశద్రోహులు అన్నారు. ఇప్పుడేమో ఈ యువత ఫస్ట్ ఏమో వీళ్ళని దేశద్రోహులు అన్నారు. ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఏమంటారు, మేము అన్నది యువతని దేశద్రోహులు అనేది వీళ్ళు వేరే వాళ్ళ చేతిలో బలి కాకూడదు, వాళ్ళ జీవితం నాశనం కాకూడదు మాఫియా చేతుల్లో, కాబట్టి వారి భవిష్యత్తు కోసమనే రాజీనామా చేస్తున్నామని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మేము అంటే యువత భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తాం, మా ఎన్డీఏ గవర్నమెంట్ చాలా గొప్పదని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఎస్ మరి ఆ కాక్రోచ్ల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా పాకడానికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఏదైతే డిఎస్సిలో 3.5 లక్షలకు పైగా టీచర్ల యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చినటువంటి క్రమంలో వారికి న్యాయం జరగాలి. మరి అక్కడ మీ గవర్నమెంటే అంటున్నారు రాజీనామా చేశానండి, మరి ఇక్కడ కూడా చేయండి. ఎన్డీఏ గవర్నమెంట్ కదా, అక్కడ విద్యాశాఖ మంత్రి చేశారు కేంద్రంలో, ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి మరి దానికి బాధ్యత వహించి మరి రాజీనామా చేయాలి కదా.
దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఒక ఎంపీ గారు, ఇక్కడ అందరూ రాజీనామా చేసుకుంటూ పోతే మంత్రులంతా పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే పని చెయ్యనందుకే రాజీనామా చేయమంటున్నారు. పని చేసేవాళ్ళు కావాలి కదా. మీరు సక్రమంగా పని చేస్తే ఈ పేపర్ లీకేజ్లు ఎట్లా అవుతాయి? లేదా మీరు స్కామ్ కన్నా పాల్పడి ఉండాలి. సో పని చేయకపోయినా స్కామ్కు పాల్పడ్డా దాంట్లో ఉండడానికి అర్హత లేదు కదా, ఖచ్చితంగా రాజీనామా చేయాలి. సో ఇప్పుడు మీరు రాజీనామా చేయకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ప్రజలు చేపిస్తారు శాశ్వత రాజీనామా. దాన్ని తట్టుకోలేరు అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. సో కాబట్టి వైసీపీ పార్టీ కూడా ఒక లేఖ రాసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి. సో ఇక్కడ జరిగినటువంటి ఈ డిఎస్సికి సంబంధించిన అవకతవకలు, స్కాములు, ఏ రకంగా వాళ్ళకు కావాల్సిన దాంట్లో స్పోర్ట్స్ కోటాలు ఏ రకంగా కేటాయించుకున్నారు, జీవోలు ఎట్లా తెచ్చుకున్నారు, ఇదంతా కూడా మరి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం, ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరి తీవ్ర స్థాయిలో ఉద్యమం అనేటువంటిది రాబోతోంది అనే ఒక హెచ్చరిక అయితే నారా లోకేష్కి మరి సిగ్నల్ అయితే రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే. ఎందుకంటే దీంట్లో బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిన వ్యక్తి లేదు, సమూలమైనటువంటి మార్పులు తెచ్చారంట విద్యా వ్యవస్థలో. ఏ రకంగా తెచ్చినారో, ఎక్కడ తెచ్చినారో నాకైతే అర్థం కాల. ఇప్పుడు చాలామంది విద్యార్థులు స్కూల్కి వెళ్ళడం మానేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వకపోవడం ద్వారా. సో అది కానీ తర్వాత నాడు నేడు కింద అప్పుడు చేసినటువంటి అద్భుతాలు ఇప్పుడు లేవు, కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇచ్చిన బ్యాగులు జరిగిపోతూ ఉన్నాయి. తల్లికి వందనం పేరుతో మేమే తెచ్చాం, దీన్ని పుట్టించింది ఈ పథకం సృష్టించిందే మేమని చెప్పినటువంటి మీరు మరి ఆ పథకానికి ఇప్పుడు ఒక సంవత్సరం ఎగురగొట్టేసి 2 సంవత్సరాలు సగం వేసి ఇప్పుడు చాలా కుటుంబాలు ఇంట్లో ప్రతి ఒక్కరికి అన్నారు కదా ఏడుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో ఎక్కడ చేశారండి? విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు కాదు, మీరు నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇప్పుడు జెన్జీ మీకు ఖచ్చితంగా మీ మెడలు వంచి మీ తప్పులని ఒప్పుకునే విధంగా రాజీనామా చేసే పరిస్థితికి తీసుకొని వస్తుందనడానికి ఇప్పుడు ఇదైతే కాక్రోజులు చేసినటువంటి ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాని చేసినటువంటి రాజీనామా, మరి 13 సంవత్సరాలుగా నరేంద్ర మోదీకి ఎదురు లేదు, మళ్ళీ భవిష్యత్తులో కూడా తిరుగులేని నాయకుడు అనేది అన్నారో మెడలు వంచాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా జెన్జీ తలుచుకుంటే. సో డెఫినెట్గా రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి జెన్జీ దెబ్బకి మెడలు వంచే పరిస్థితి వస్తుంది. సమూలమైనటువంటి మార్పులు మరి 2 తెలుగు రాష్ట్రాలు కూడా రాబోతూ ఉన్నాయి.